మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఎవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. అయితే మీరు అడిగిన ప్రశ్నల్లో నుంచి గురువు గారు ఒక ప్రశ్న అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా నిజంగా మంచి మంచి ప్రశ్నలకి ఎంతో చక్కటి సమాధానాలు అందిస్తూ ఉన్నారు. చాలా మంది చాలా రకాల ప్రశ్నలు పంపించున్నారు. అండ్ పర్సనల్ గా మీకు థ్యాంక్ యూ కూడా చెప్పమన్నారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారికి థ్యాంక్స్. అందరి తరపున అయితే అనేక రకాల ప్రశ్నలు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఒక ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ప్రతి ఒక్కరికి అవసరం, చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటిది. అన్ని ఇంపార్టెంట్, బట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుని గదిలోకి పూజ చేస్తున్నప్పుడు జనరల్ గా కూడా దేవుని గదిలోకి ఒక్కొక్కసారి బల్లి వస్తూ వెళ్తూ ఉందంట. బల్లి చాలా మంది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బల్లి దేవుని గదిలోకి రావడం అనేది శుభమా అశుభమా? ఇది దేనికి సంకేతం? తప్పకుండా అమ్మా, మనకి శాస్త్రాల్లో బల్లికంటూ ఒక శాస్త్రం ఉంది. బల్లి పలానా ప్రదేశాల్లో పడితే ఒక శాస్త్రం ఉంది. ఇంట్లో గృహంలో పూజా మందిరంలోకి బల్లి వచ్చినప్పుడు దాని ప్రభావం కూడా ఉంటుంది. అయితే ఆ పూజా మందిరం ఎక్కడ ఉంది అనేటువంటిది చూసుకోవాలి ఒకటి. అయితే దాని ప్రభావం మంచా చెడా అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది. వాస్తులో ఒక్కొక్క జోన్కి 16 జోన్లకి 16 డిఫరెంట్ విషయాలు చెప్పారు. ఏ జోన్కి ఏ దేవతా స్వరూపాలు ఉంటారు, అక్కడ ఉండేటువంటి దోషమా లేకపోతే బాగుంటే అలా ఉంటుంది అనేటువంటిది మనం గత చాలా వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఈ బల్లి విషయం దగ్గరికి వచ్చేసరికి మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే, బల్లి అనేటువంటిది కాలస్వరూపంగా చెప్తూ ఉంటారు. అందుకే మీరు గమనించండి, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు బల్లి చప్పుడు చేస్తుంది, సత్యం అంటారు. బల్లి శకునం అంటారు. బల్లి చప్పుడు చేసింది నిజమే జరుగుతుంది అంటారు. సత్యం అంటూ ఉంటారు. ఎందుకంటే బల్లిని సహజంగా కాలస్వరూపుడుగా తీసుకుంటూ ఉంటారు. మనకి చూడండి అమ్మా, మనకి బల్లిని ముట్టుకుంటారు. బంగారు బల్లి, వెండి బల్లి అని ఉంటుంది, తెలుసా మీకు? ముట్టుకుంటారు వెళ్ళి, కామాక్షి ఆలయంలో ముట్టుకుంటారు వెళ్ళి. ఎందుకు బల్లిని చేసి ఎందుకు ముట్టుకున్నారంటే దానికి ఒక శాస్త్రం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే పూజా గదిలోకి బల్లి వచ్చినప్పుడు సర్వసాధారణంగా అందరూ చేసేది అయ్యో ఇక్కడ పూజ చేస్తుంటే ఇక్కడ వచ్చింది అని చిన్న భయం ఉంటుంది వాళ్ళకి, తీసేసేయండి. అంటే దాని అర్థం ఏమిటో చెప్తానండి. ఈశాన్యంలో పూజ గది ఉందనుకోండి, ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. సర్వసాధారణంగా పూజ గదిని మొట్టమొదటి ప్రియారిటీ ఎక్కడ ఇమ్మన్నారు శాస్త్రంలో అంటే ఈశాన్యే దేవతా గృహ. ఈశాన్యంలో పూజ గది కట్టుకున్నారు, బల్లి వచ్చింది అక్కడికి. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు నీ ఆలోచనలో ఏదో మాయలో పడబోతున్నావు అని అర్థం. అంతేనమ్మా. ఒకవేళ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈశాన్యం కాకుండా కాస్త తూర్పు ఈశాన్యంలోకి వంటగదిలో పెడుతుంటారు కొంతమంది పూజ గదిని. వంటగదిలో పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ కనుక పూర్తిగా ఆగ్నేయం వస్తే పెట్టకూడదు. ఆగ్నేయం కొంచెం తూర్పు ఆగ్నేయం కూడా ఉందనుకోండి, అక్కడ పెట్టచ్చు. గుర్తి ఆగ్నేయంలో అసలు పూజ గది పెట్టకూడదు. అలా కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఆగ్నేయ ఈశాన్యం కాకుండా తూర్పు ఈశాన్యంలో ఉందనుకోండి పూజ గది మీది, అక్కడ కూడా పెట్టచ్చు అని చెప్తుంది. అక్కడ ఎవరైనా పూజ గది పెడితే వాళ్ళు పూజలు చేయడం ద్వారా ఎంజాయ్ పొందుతుంటారు, లైఫ్ లో ఎంజాయ్ పొందుతుంటారు. అలాంటప్పుడు అక్కడ సర్వసాధారణంగా ఎందుకు వస్తుంది బల్లి ఒకసారి బాగా ఆలోచించండి అమ్మా. అక్కడ ఏదైనా మనం శుభ్రత చేయట్లేదు, ఏ పురుగులో వస్తున్నాయి, పురుగులు తినడానికి వస్తుంది. అయితే అది వచ్చినందుకు దానికంటే ఒక ఫలితం ఉంటుంది. అది ఏమిటి అంటే, నువ్వు ఎంజాయ్మెంట్ లో ఎక్కువగా మునిగిపోతూ నువ్వు ఏదో సంథింగ్ వదిలిపెట్టేస్తున్నావు. ఎందుకంటే కాలస్వరూపుడు కదా, కాలం అక్కడికి వచ్చింది. అలా కాకుండా కొంతమందికి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది పూజ గది. కొంతమందికి అంటే వాళ్ళ గృహ నిర్మాణం బట్టి వాళ్ళు పెట్టుకుంటారు, ఇక్కడ కుదరట్లేదు ఇక్కడ పెట్టుకుందామని. ఉత్తర ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆరోగ్య సంబంధించిన సమస్య చూసుకోవాలి. అనారోగ్య సమస్య ఏమైనా రాబోతుందా, మనం ఏదైనా ఫుడ్ తినకూడని ఫుడ్స్ ఏమైనా తిని పాడు చేసుకుంటున్నామా చూసుకోవాలి. కొంతమందికి ఉత్తరంలో కూడా ఉంటుంది, పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. వాయువ్యం వరకు పెట్టుకోవచ్చు, బట్ ఉత్తరం ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ పూజ గది పెట్టుకోవడానికి. కానీ ఒరిజినల్గా అయితే ఈశాన్యంలోనే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఉత్తరంలో పెట్టుకున్నప్పుడు ఏంటి, సర్వసాధారణంగా ఉత్తరంలో ఎవరైనా గనక పూజా మందిరం పెట్టుకొని కుబేరుడి యొక్క పూజ, లక్ష్మీదేవి యొక్క పూజ ఎక్కువగా చేస్తే వాళ్ళకి ధనప్రాప్తి కూడా ఉంటుంది, పెరుగుతుంది అదేవిధంగా. కానీ అక్కడ కనుక మీకు బల్లి వచ్చింది ఉత్తరంలో ఉంది అంటే కనుక సంథింగ్ మనీ విషయంలో ఏదో
ఇబ్బంది కలగనుంది. అంటే ఒక్కోసారి ఎక్కువ ఆశతో ఎందులో తీసుకెళ్లి డబ్బులు పెడతాం, అవును. ఏదో ఏదో కొంటాం, లేకపోతే ఎందులోనో స్కీమ్ అని చెప్పి డబ్బులు కడతాం, ఆ డబ్బులు పోతాయి. అందుకని ఏంటి ఉత్తరంలో ఉందంటే అక్కడ చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఎక్కడైనా బల్లి వచ్చింది అనుకుందాం, ఏది ఈశాన్యం కావచ్చు, వాయువ్యం కావచ్చు, ఉత్తరం కావచ్చు, తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, ఏదైనా బల్లి వచ్చింది అక్కడ. మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే దుర్గా నామాన్ని స్మరించాలి. ఓం దుమ్ దుర్గాయ నమః. ఆ దోషం ఫస్ట్ తొలగిపోతుంది. అంటే మీకు నెగటివ్ జరగాల్సినటువంటిది జరగదు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఒక చిన్నపాటి జపం లేకపోతే భజన, ఇప్పుడు అందరూ గ్రూప్స్ ఉంటారు కదా, భజన చేసుకుంటారు అందరు చక్కగా, ఏ ఆంజనేయ స్వామిదో లేకపోతే అమ్మవారిదో ఏదో ఒకటి, లేదా లలిత సహస్రనామాలు శ్రవణం ఏదో చేస్తారు, అలాంటిదైనా చేయించాలి. ఏది మేము పూజలు లాంటివి ఇప్పుడేం చేయించుకోలేమండి అనుకునే వారికి ఇది ఒక మార్గం. లేదంటే మేము ఎలాగో ఈ మధ్యకాలంలో ఒక హోమం చేయించుకుందాం అనుకుంటున్నాం ఇంట్లో, అలాంటప్పుడు ఏదైనా ఒక చక్కగా సుదర్శన హోమము, చండీ హోమము, ఆ స్వామివారికి అమ్మవారికి, కొంతమందికి అభిషేక ప్రియులు ఉంటారు, కొంతమంది అభిషేకం అంటే ఇష్టం, అలాంటప్పుడు అభిషేకం చేసుకోవడము, ఇటువంటివి చేసుకుంటే కూడా వాళ్ళకి దోషం అనేటువంటి తగ్గుతుంది. సో ఈ రకంగా బల్లి అంటే ఏంటంటే కాలస్వరూపము. ఆ తత్ సంబంధించినటువంటి విషయంలో నువ్వు కాలంలో నెక్స్ట్ నీకు ఫ్యూచర్లో ఏదో సంథింగ్ రాంగ్ స్టెప్ వెయ్యబోతున్నావు, జాగ్రత్తని సూచిస్తుంది. అంటే ఒక మాయ నిన్ను కమ్మనుంది అని అర్థం. ఎందుకంటే పూజా మందిరం అంటే ఏంటి, నీకు ఒక మార్గదర్శనం ఇచ్చేటువంటి దేవతా మందిరం. నువ్వు రోజు పూజ చేసుకుంటున్నావు కాబట్టి అక్కడ కూర్చున్నప్పుడు చెప్పుకుంటావు నీ బాధలు, ఏవో ఇబ్బందులు అవుతున్నాయనో లేట్ అవుతున్నాయో చెప్పుకొని స్వామివారికి పూజ చేసుకుంటాం. అక్కడికి రాహు ఎంటర్ అయినట్టు, రాహు కేతు సంబంధంగా చెప్తారు బలిని. అయితే కాలస్వరూపుడు కదా, రాహు కింద ఎక్కువ చెప్తారు. అప్పుడు ఏంటి, వాళ్ళకి సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అంటే నీ ఇమాజినేషన్స్ లోని ఏదో సంథింగ్ రాంగ్ చేయబోతున్నావు అనేటువంటి అర్థం చేసుకోవాలి. అదే ఓకే. అంటే ఇంట్లోకి, అంటే దేవుని మందిరంలోకి కాకుండా ఇంట్లోకి వచ్చినా కూడా దానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. అంటే ఒకటమ్మా, ఇప్పుడు మనము మొత్తం ఆక్యుపై చేసుకుని బిల్డింగ్ కట్టేసుకుంటున్నాము, అవి మరి ఎక్కడ బతకాలి, ఎక్కడో దగ్గర ఇంట్లో వచ్చి బతుకుతాయి కదా, వాటిని దూషించడం అసలు కానీ కాదు. చాలా మంది ఆ పావురాలు ఇంటికి వచ్చేస్తున్నారు. పావురాలు అంటే నువ్వు మొత్తం ఆక్యుపై చేసి కట్టేసుకుంటున్నాం అందరం, అవి ఎక్కడ జరగాలి? అవి కూడా అన్ని చోట్లకి రావు కదా, రావు కొన్ని ప్లేసెస్ రావు. అంటే వీళ్ళ కర్మ బట్టి వీళ్ళకి ముందుగా చెప్పే హిడెన్ అంటే ఏంటి, బల్లి వచ్చిందన్నా లేకపోతే ఏదైనా వచ్చిందన్నా మన ఇంట్లోకి, అమ్మవారు ప్రకృతి రూపంలో మాట్లాడడం. ఇప్పుడు ఒక స్వప్నం వచ్చింది, స్వప్న రూపేణ అమ్మవారు మనకు చెప్తుంది ఒక విషయాన్ని, ఈ బల్లి రూపంలో అమ్మవారు ఒక విషయాన్ని చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అదొక రోజు మనం రాజశ్యామల అమ్మవారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా లేవు, ఏనాడు కనిపించలేదు అసలు. ఆనాడు మనకి ఆ చిలకలు రావడం అవి కనిపించడం నిజంగా ఆశ్చర్యం. అంటే అమ్మవారు అలా మనకి సూచనలు ఇస్తూ ఉంటారు. మీరు ఇంకోటి, మీరు రాజశ్యామల గురించి వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్తాను. మీకు ఎటువంటి ఆపద ఉన్నా మీరు గమనించండి, రాజశ్యామలది కానీ లలితా అమ్మవారికి సంబంధించింది కానీ, అంటే మీరు ఏ భక్తులు అయితే వాళ్ళు, ఇప్పుడు శ్యామల అమ్మవారి భక్తులు ఒక్కసారి శ్యామల దండకం విని అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే మాకు తెలుస్తుంది. లేదు లలితా అమ్మవారి భక్తులు, మీరు లలితా అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రి నమః అనుకున్నా, లేదా లలిత సహస్రనామాలు మొత్తం విన్నా చదివినా వెంటనే దానికి పరిష్కారం దొరుకుతుంది. విష్ణు భక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఎందుకంటే పంచమాధిపతి వెళ్ళి కాంబినేషన్ బట్టి వాళ్ళకి దాని మీద ఎక్కువ ఆకర్షణ భక్తి ఉంటుంది. విష్ణు సహస్రనామాలు అలా మీరు చేస్తే, అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అక్కడ దాని ప్రభావం కనబడుతుంది, కళ్ళ కట్టినట్టు కనబడుతుంది, ఎటువంటి సందేహం లేదు. అయితే గురుగారు, ఇప్పుడు పూజా మందిరంలో బల్లి వచ్చినప్పుడు ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క సైన్ అని చెప్పాం కదా, దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అది ఇప్పుడు నేను చెప్పినట్టుగా లలిత గాని ఇందాక చెప్పాను కదా, ఏదైనా గ్రూప్ ఆఫ్ దీంతో గ్రూప్ ఆఫ్ చండీ యాగం చేసుకుంటారు, లేకపోతే అందరూ భజన చేసుకుంటారు. అలాంటిది ఏదైనా భగవత్ సంబంధించిన భజన ఏదైనా ఇంట్లో చేయడం కానీ, లేదంటే అంతమంది మాకు అంత గ్రూప్ లేదు అని అనుకునేటువంటి వారు చక్కగా అక్కడ శుభ్రం చేసి కొంచెం ఉప్పు నీళ్ళతో జల్లి శుభ్రం చేసి చక్కగా మీరు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకున్నా కూడా దోషం పోతుందమ్మా. అంటే ఏం లేదు, అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఆలోచన, పూజ అంటే ఏంటంటే మీకు మీ భగవంతుడికి, ఇంట్లో ఉన్న భగవంతుడికి ఒక ఆలోచన సంబంధించి రాహు ఎంటర్ అయ్యాడు బల్లి రూపంలో. అంటే సంథింగ్ కాలంలో నువ్వు చేసే ఆలోచన ఎక్కడో తప్పుదారి పట్టబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు. సింపుల్. సో అక్కడి నుంచి మాక్సిమం దాన్ని వెళ్ళనిచ్చేయడం మంచిది. అంటే
పురుగులు ఉన్న దగ్గర బల్లులు వస్తాయి. ఇంట్లో పురుగులు లేకుండా చూసుకుంటే అవి ఉండవు. అవే వెళ్ళిపోతూ ఉంటాయి. సింపుల్. అంతే. దానికి ఆహారం కోసం వచ్చాయి అవి. చాలా చాలా మంచి విషయాన్ని, అందరికి చక్కటి విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. Yes, చూసారు కదండి, మరి చాలా మంది ఉన్నటువంటి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చింది కదా. మరి దేవుని మందిరంలో బలి ఉన్నప్పుడు ఏం చేయాలి, దేనికి సూచన, దానికి మనం పాటించవలసిన రెమెడీ గురువుగారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్తే.